అంటే అమ్మవారు ఎట్లా వెలిసింది ఇక్కడ, ఏంటి చరిత్ర ఏంటి అమ్మవారి? సార్ ఇది సిద్ధులు మహాత్ములు నవనాథులు సంచరించిన ప్రదేశం ఇది. ఇక్కడ నవనాథులు ప్రతి అమావాస్యకు వచ్చి పూజా కార్యక్రమాలు చేసుకునే వాళ్ళట. వాళ్ళు ఇప్పుడు గుప్తంగా ఇంకా ఉన్నారు అని మాకు సందేహం ఇప్పటికీ ఇప్పటికి. ఈ ప్రాంతంలో ఇక్కడ స్వాత్మారాం మహారాజ్ అని ఆ సిద్ధుడు నవనాథుల వల్ల ప్రేరేపితుడై ఆయన వాళ్ళ వరం వల్ల సిద్ధుడైపోయింది. ఆయన ఏకవస్త్రం, చిన్నగా వస్త్రం, ఏకవచనం. ఆయన చెప్పిండు అంటే ఆ మాటకు తిరుగులేదు. మళ్ళీ ఆయన శరీరం ఎట్లా ఉండేది అంటే అస్థిపంజరం, తోలు బొక్కలు లెక్క పెట్టచ్చు మనం. ఎప్పుడైనా ఈ గుట్టల్లో నుండి ఆయన ఊళ్ళోకి వెళ్తే ఏదైనా షాప్లోకి వెళ్ళి కూర్చుంటే రాత్రి అయ్యే వరకు ఆ షాప్ అంతా ఖాళీ అయిపోయేది. అంటే సేల్స్ ఆ విధంగా ఉండేటివి. అట్లా లక్ష్మీ ప్రసన్నం ఆయన. ఓకే. ఆయన రమ్మనందరూ పిలిచేవాళ్ళట. మా నాన్నగారు చెప్పేవాళ్ళు. వారిని మనం ఇక్కడ ఒక శిలారూపంలో పెట్టుకున్నాం, పూజిస్తాం వారికి కూడా మనం.